రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కొలకపల్లి గ్రామ పంచాయతీ నాభిశిల పునఃప్రతిష్ఠ కార్యక్రమం గ్రామ సర్పంచి బట్టు అనురాధ కిషన్ రెడ్డి, ఎంపీటీసీ బట్టు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు భారీగా హాజరై బోనాలు తీసుకొని వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చేపాల్ యాదవ్, బీజేపీ నాయకులు తల్లోజు ఆచారి, టీఆర్ఎస్ నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ కార్యదర్శి మరియు రంగారెడ్డి జిల్లా WHRA చైర్మన్ సుద్దపల్లి గ్రామ సర్పంచి యాచారపు వెంకటేశ్వర గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఇంటింటికి వచ్చినటువంటి బంధువులు భారీగా హాజరై నాభిశిల దర్శనం చేసుకున్నారు. విత్రినిస్ కొలకపల్లి. మనం ఇచ్చినటువంటి మనతో తోపుటూరు ఏ ఊరికి ఇస్తే కూడా ఆ ఊరు రావాలి. ఈ బొడ్రాయి పండుగ మాత్రం ప్రతి కుటుంబంలో ప్రతి బంధువు రావాలి అని చెప్పి నిబంధన పెట్టారు. ఒకవేళ బొడ్రాయి పండుగకు రాకపోతే మళ్ళీ గ్రామానికి రావద్దు అని చెప్పి కూడా ఒకటి ఇల్లు కట్టుకున్నారు. ఆ విధంగా మొత్తం కూడా ఇక కొలకపల్లి గ్రామం చూస్తే ఒక జాతర మాదిరిగా ఇవ్వాలి. ముఖ్యమంత్రి యాదాద్రిలో ఇలా మొత్తం కూడా ఆవిష్కరణ చేసిండు, కొలకపల్లిలో మీరు ఆవిష్కరణ చేశారు. ఆ విధంగా తెలంగాణలో యాదాద్రికి ఎంత బలం వచ్చిందో, ఎంత గుర్తింపు వచ్చిందో, టీవీలు మొత్తం పేపర్లు ఏ విధంగా రేపు ప్రచురిస్తావో, టెలికాస్ట్ చేస్తావో, కొలకపల్లి కూడా రేపు మొత్తం మేము చేసే కార్యక్రమాలు టెలికాస్ట్ చేయవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఊరు బయట జంగ ఇంటికాడ దిగినా. జంగ ఇంటికాడికి వెళ్ళి మొత్తం జామ్ అయిపోయింది. ఏం చేయాలంటే ఒక అడుగు కూడా ఏరికి వస్తలేదు. మొత్తం కూడా ఆడికెళ్ళిందాక ఆ కారు ఈ కారు పక్క జరుపుకుంటా ఆ సందులకి వెళ్ళి బొందులకి వెళ్ళి మొత్తం కూడా ఇక్కడి వరకు రావడం జరిగింది. చాలా సంతోషం. బంధుమిత్రులు మొత్తం కూడా ఎక్కడెక్కడ ఉన్న మొత్తం కూడా పాత పాలమూరు జిల్లా కానీ, పాత రంగారెడ్డి జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, ఇక్కడ ఉన్నటువంటి మెదక్ జిల్లా కానీ, తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారే కానీ, లేకుండా మన దేశంలో ఉన్నటువంటి వారు కానీ, మన దేశం నుంచి మన ఊరు నుంచి పోయినటువంటి NRIs, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం మనకుంది. అందరూ కూడా చూస్తున్నారు. ఈ విధంగా కొలకపల్లి గ్రామంలో మంచి కార్యక్రమం చేసినందుకు మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా పేరున కొలకపల్లిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి పౌరుణ్ణి, ప్రతి పెద్ద మనిషిని, ప్రతి అన్నను, తమ్ముణ్ణి, తర్వాత అక్కను, చెల్లెను, మా తల్లి సమానమైనటువంటి తల్లులను, ఈ గ్రామంలో ఉన్నటువంటి బాలబాలికలు, కుటుంబాలను పిలిచినటువంటి బంధువులు పిలిచినటువంటి మీకందరూ కూడా ఈ చక్కటి పండుగ చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా కొలకపల్లి గ్రామంలో ఈరోజు 3 రోజుల నుంచి, గత వారం నుంచి ఒక పండుగ వాతావరణం, ఎక్కడ కూడా సమస్య లేకుండా, శాంతి భద్రతకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా ఈ విధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా, పార్టీలు వేరైనప్పుడు కూడా మీ మనసులంతా కూడా ఒక సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పి ఆలోచన చేసినందుకు మళ్ళొకసారి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎక్కడైనా చేయండి, మీ ఇష్టం వచ్చినది చేయండి, ఎవరికి నమ్మకం ఉంటే వారికి ఓటు వేయండి, ఎవరికి ప్రేమ ఉంటే వాళ్ళకి వేయండి. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గ్రామాభివృద్ధి కొరకు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఆ అభిప్రాయ భేదాలు పక్క పెట్టాలి, మనస్పర్ధలు పక్క పెట్టాలి. ఇలా గ్రామాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేసుకోవాలి. మీ కొలకపల్లి గ్రామం ఈరోజు మరి ఇక్కడ నాగార్జున సాగర్ రోడ్డుకు, ఇక్కడ మాడుగులకు, ఆమనగల్కు అన్నిటి కూడా మధ్యలో ఉంది. ఒకప్పుడు వెనుకటికి ఈ గ్రామంలో పోలీస్ స్టేషన్ కూడా ఉన్నది. ఈ గ్రామానికి అప్పటి నుంచి కూడా పేరు ఉన్నది. ఆ పేరును మీరు కూడా మొత్తం సంపూర్ణంగా నిలబెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడే వచ్చినటువంటి మన కొలకపల్లి గ్రామ పెద్ద మన నర్సిరెడ్డి గారు, ఆయన మన తెలంగాణ మరి విద్యుత్ సంస్థలో అధికారిగా పనిచేయడం జరిగింది. ఆయన కూడా నియోజకవర్గంలో అనేక సేవలు చేసిండు. ఇక్కడ అమరగల్లో పనిచేసిండు, కలవకుర్తిలో పనిచేసిండు. తర్వాత ఇప్పటికి కూడా చాలా సలహాలు ఇస్తాడు. దాంతోపాటు అయ్యసారం వీరభద్రస్వామి శివాలయం కూడా ఆయన ట్రస్ట్ మెంబర్. అదే కాకుండా వందే మాతరం ఫౌండేషన్లో కూడా ఆయన ఒక మెంబర్గా పనిచేస్తున్నాడు. కలవకుర్తి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి విద్యాలయాలకు చాలా సహకరిస్తున్నాడు. ఆ విధంగా నర్సిరెడ్డి గారు కూడా చాలా గొప్ప మనిషి అండి. ఈ సందర్భంగా ఆయన కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాను. అదేవిధంగా మరి ఇప్పుడే వచ్చినటువంటి మా గోపాల్ కూడా ఈ స్వాగతం తెలియజేసుకుంటూ, వచ్చినటువంటి ప్రతి వారు కూడా పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత వాళ్ళందరూ తెలిసి ఒకసారి స్పెషల్ పండుగ మాకు కూడా చేయాలని చెప్పి కూడా మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము తప్పకుండా వస్తాం. మీరు ఇచ్చినప్పుడు మీరు అందరూ కలిసి ఒక కార్యక్రమం పెట్టండి, ఇనాగ్రేషన్లు పెట్టండి, మంచిగా కార్యక్రమం పెట్టండి. మీ గ్రామానికి ఇంకేమైనా కావస్తే అది కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడదాం. కొలకపల్లి గ్రామాన్ని కూడా అన్ని గ్రామాల కన్నా
పెద్దగా మనం ఇంకెక్కువ పెద్ద సంఖ్యలో పెద్ద గ్రామం కాబట్టి సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కారం చేద్దాం. ఆ విధంగా నా వంతు కర్తవ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కేసీఆర్ తరఫున కల్వకుర్తి నియోజకవర్గం మీ ఎమ్మెల్యేగా నేను హామీస్తా ఉన్నాను. తప్పకుండా మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా సౌభాగ్యంగా కుర్కపల్లి గ్రామం అదేవిధంగా రేపు వచ్చేటువంటి నూతన సంవత్సరము తెలుగు ఉగాది సంవత్సరం 2వ తారీఖు వస్తుంది. అడ్వాన్స్గా మీకు తెలుగు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటూ జై కొనుకులపల్లి. తీసుకొస్తే అమ్మవారికి ఆ బోనాలు సమర్పించుకోవచ్చు. ఊరబోనం స్టార్ట్ అవుతుంది. బోనాలు తీసేవాళ్ళు ఊరబోనం వెనకాల రావాలి మనవి. ఓం నమ శివాయ. బోనాల బొడ్రాయి పర్వదిన ఉత్సవ సందర్భంగా బోనాలు ఎత్తుకొచ్చినటువంటి మరి గ్రామ మహిళా సోదరి మందరికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా గ్రామ ఆడపడుచులు మరి గ్రామానికి వచ్చేటటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని కోరుచున్నాము. దయచేసి ఊరబోనం వచ్చిన తర్వాత మీ ఇంటి నుంచి వచ్చిన బోనాలు ఎక్కియబడును. దయచేసి ఊరబోనం ఎక్కించిన తర్వాత మాత్రమే బోనాలు సమర్పించవలసిందిగా కోరుతున్నాము. గ్రామ ప్రథమ పౌరురాలు మన గ్రామ సర్పంచ్ పట్టు అనురాధ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఊరబోనము నైవేద్యం ఎక్కియబడును. ఆ తదనంతరము ఆ బోనము ఎక్కించిన తర్వాత తదనంతరము మిగతా వాళ్ళ బోనాలు ఎక్కియబడును. దయచేసి సహకరించాలని కోరుచున్నాము. దంపతులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. మన గ్రామ వాస్తవ్యులు బుర్రి రాములు గారు 350 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. తీసుకొచ్చినటువంటి మహిళలు దయచేసి ఆ బోనాలు సమర్పించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి వాహనాలు కానీ ఈ ప్రాంగణంలో తిప్పరాదు. వాహనాలు కానీ మరి అదేవిధంగా చెప్పులు ధరించి కానీ ఈ ప్రాంగణంలో చెప్పులు ధరించి నడవరాదు. ఇది ఆధ్యాత్మికంగా
సాగుతున్నటువంటి కార్యక్రమము దయచేసి సహకరించగలరని కోరుతున్నాము. ఎవరే కానీ చెప్పులు ధరించి టెంట్ హౌస్ లోపలికి రావడం, చెప్పులు ధరించిన వాళ్ళు దయచేసి పెట్టవలసిందిగా కోరుతున్నాము. చెప్పులు ధరించినటువంటి వారు మరి టెంట్ హౌస్ బయట పెట్టవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే భగవంతునికి సమర్పించే నైవేద్యం కూడా వస్తుంది కాబట్టి మరి చెప్పులు ఉన్న వాళ్ళు తాగుడు కానీ అటువంటి అపవిత్రం చేయదని కోరుతున్నాము. మరి కార్యక్రమం మరి బోనాల పర్వదిన ఉత్సవ కార్యక్రమం చేసినటువంటి మహిళా సోదరి మనులందరికీ కూడా మరి మీతో ప్రార్థిస్తున్నాము. ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాము. గడ్డం సుధాకర్ రెడ్డి దంపతులు వారి కుటుంబము ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. తాటికొండ శ్రీనివాసరెడ్డి దంపతులు 101 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబము మన గ్రామ వాస్తవ్యం చేపూరు ముత్యాల 101 రూపాయలు సమర్పించున్నారు. మరి వారి భగవంతుని ఆశీస్సులతో నిండు ఆయుర్దాయము 100 సంవత్సరాలు జీవించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి గ్రామ ఆడపడుచులే కానీ గ్రామానికి విచ్చేసినటువంటి బంధువులకు హృదయపూర్వక నమస్కారములతో సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. బొడ్రాయి కమిటీ నిర్వహణ మరి బొడ్రాయి ఉత్సవానికి ఇచ్చేసినటువంటి బొడ్రాయి పండుగ యొక్క విశిష్టత మరి బొడ్డురాయి అంటే గ్రామం మధ్యలో నిలువుగా నాటిన రాయి. మరి అది కడుపు నొప్పి, కడుపు వికారాలు, భాషం నొప్పి అటువంటి రకరకాల సమస్యలు వస్తుంటాయి దేహానికి. మరి గ్రామం కూడా బొడ్డురాయి నాభీశిల సరిగా లేనట్లయితే గ్రామంలో అరిష్టాలు, భూత పిశాచ భయాలు, చోర భయాలు ఆ విధంగా అరాచకాలు మొదలవుతుంటాయి. నాభీశిల పునఃప్రతిష్ఠించబడింది. మరి బొడ్రాయి ఉత్సవం సందర్భంగా మరి బొడ్రాయి నిలబెట్టడం వల్ల మొదలు సాంక్రమిక వ్యాధులు రాకుండా నివారించబడుతుంటుంది. గ్రామాలు పూర్తిగా వ్యవసాయాధారిత కుటుంబాలు. మరి వ్యవసాయాధారిత కుటుంబాలు మరి పశువులతో వ్యవసాయం చేయబడి ఉంటుంది. మరి మన వ్యవసాయంపై మనకు తోడ్పాటుని అందించే వ్యవసాయం పశువులు కూడా ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా మరి ఈ బొడ్రాయి కాపాడుతుంటుంది. మరి బొడ్రాయి అనగా శ్రీ మహాలక్ష్మి అంశమైన శీతల దేవత ప్రతికృతిగా భావించవచ్చు. మరి ఆ చల్లని దేవి ఆశీస్సుల వలన మరి గ్రామము సుభిక్షంగా మరి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటు అందించవచ్చు. మరి ఆ బొడ్రాయి పండుగ విశిష్ట తెలుసుకొని మరి గ్రామానికి విచ్చే ఒక 5 నుంచి 10 నిమిషాలలో మన గ్రామ సర్పంచ్, మన గ్రామ ప్రథమ పౌరురాలైనటువంటి అనురాధ కిషన్ రెడ్డి గారు ఊరబోనం తెస్తున్నారు. మరి ఊరబోనము నైవేద్యం ఎక్కించిన తర్వాతనే మిగతా బోనాల నైవేద్యం ఎక్కించబడును. దయచేసి సహకరించాలని కోరుతున్నాము. 5-10 నిమిషాలు ఓపిక పట్టండి. 5 నిమిషాల్లో ఊరబోన నైవేద్యం ఎక్కించబడును. కావున మరి ఆ ఊరబోన దృశ్యాలను కూడా మీ కన్నారా చూచి వీక్షించగలరని కోరుతున్నాము. సైడ్ అన్న
స్టార్టింగ్ ఎత్తుకుని మళ్ళీ మధ్యలో మరి మన గ్రామ పంచాయతీ పరిధిలో గల రాజీవ్ నగర్ తండా నుంచి కూడా బోనాలు తీసుకొచ్చిన మహిళా సోదరిమణులకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. మన గ్రామ పంచాయతీ పరిధిలో గల రాజీవ్ నగర్ తండా వాసులకు కూడా బోనాలు తీసుకున్నటువంటి మహిళా సోదరిమణులకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. గుల్లపల్లి వాస్తవ్యులు హనుమంతుల గంగయ్య గారు 50 రూపాయలు సమర్పించున్నారు. మరి వారి కుటుంబము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. మన గ్రామ వాస్తవ్యులు మల్లోజు రాములు గారి కుమారుడు మల్లోజు జగదీశ్వరాచారి గారు 1011 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. మరి గ్రామ ఊరబోనం తీసుకొచ్చినటువంటి మన గ్రామ సర్పంచ్ గారు ప్రదక్షిణలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాము. మరి కొద్ది నిమిషాలలో ఊరబోనం నైవేద్యం ఎక్కించబడును. మరి సహకరించి ఊరబోనం నైవేద్యం ఎక్కించిన తర్వాత ఒక క్యూ పద్ధతిలో క్రమశిక్షణతో బోనాలు సమర్పించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ఓపిక నిగ్రహంతో మరి క్యూ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓపికతో బోనాలు ఎక్కించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మల్లోజు ఆనందమయ జీతం గడగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. మరి ఇక్కడికి వచ్చిన భక్తులెల్లరూ ఆధ్యాత్మిక భావనతో మరి బొడ్రాయి అంటే నాభి వంటిది. మరి ఆ బొడ్రాయి అనగా ఆ మహాలక్ష్మీదేవి అంశమైన ప్రతికృతి. మరి ఆ మహాలక్ష్మీదేవి ప్రతికృతి అంశమైన ఆ బొడ్రాయికి భక్తి భావంతో ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించవలసిందిగా కోరుచున్నాము. మరి బొడ్రాయి అనగా మరి 4 దిక్కుల నుంచి స్వీకరించి మరి ఊరిని కాపాడుకోటువంటి నిలిచిన రాయి. మరి ఆ బొడ్రాయిని మరి భక్తితో ప్రదక్షిణలు చేసి ఆ మరి ఏటలు తీసుకొచ్చే వాళ్ళు బొడ్రాయి దగ్గరికి తీసుకురావద్దు. గ్రామ పొలివేరులో మీ ఇష్ట దేవతలు కానీ మరి లేదా మీ ఇంట్లో కానీ కోసుకొని మరి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా కోరుచున్నాము. మరి ఎందుకంటే వేసవి కాలము మరి ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని తొందరగా ముగించుకొని కోరుచున్నాము. వచ్చిన చుట్టాలకు వచ్చిన బంధువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం నిర్వర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాము. నల్లూరుపల్లి వాస్తవ్యులు కలకొండ వెంకయ్య గారు
510 రూపాయలు సమర్పించున్నారు. వారి వారి కుటుంబము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఒట్టిపల్లి వాస్తవ్యులు తిప్పరి జంగయ్య గారు 100 రూపాయలు సమర్పించి ఉన్నారు. మరి వారి వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషం. ఒక వీలైనంత వరకు చిన్న పిల్లలు తెచ్చుకొని వాటర్ తీసుకొని వస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఎందుకంటే గ్రామం ప్రతి ఇంటి నుండి ఒక బిందె తీసుకొచ్చడం వలన ఆ చుట్టుపక్కల ప్రదక్షిణలు చేసే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మరి ఇదిగా ఒక చిన్న సాధ్యమైనంత వరకు ఒక చిన్న బిందెను తీసుకొచ్చి ఆ బుడ్రాయిని అభిషేకించినట్టయితే మరి అటువంటి ఇబ్బంది కలగకుండా నివారించుకోవచ్చు. మరి దయచేసి సహకరించగలరని కోరుతున్నాము. అదేవిధంగా బొడ్రాయి పండుగ ఉత్సవ సందర్భంగా మన గ్రామ పరిధిలో గల రాజీవ్ నగర్ తండా నుంచి బోనాలను తీసుకొచ్చినటువంటి మరి మహిళా సోదరి మండలకు కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. మన గ్రామ పరిధిలో గల రాజీవ్ నగర్ తండా వాసులకు కూడా సాదరంగా స్వాగతం. పల్లవేలి నరసింహ గారు 500 రూపాయలు సమర్పించున్నారు. వారి వారి కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మరి వివిధ గ్రామాల నుంచి బంధువులైన వచ్చి మా చేసిన 4 లైన్లుగా రండి. 4 లైన్లుగా వస్తే త్వరగా అందరికి కూడా దేవుడికి బోనం సమర్పించుకోవడం జరుగుతుంది. మీరు లైన్ తప్పితే బోనం సమర్పించడం ఇబ్బంది అవుతుంది. దయచేసి అందరు కూడా కుమారి కుల బంధువులందరూ ముందుకు రావాలి. 4 లైన్లుగా చేసేసి 4 లైన్లుగా బోనం సమర్పించండి. లైన్ లో వచ్చిన వాళ్ళది మాత్రమే బోనం తీసుకోండి. లైన్ రాని వాళ్ళు ఎవరైనా సరే లైన్ లో రమ్మని చెప్పండి. శ్రీశైల్ మామ మీ దగ్గర నుంచి లైన్ చేశాక జంగేబాబు నువ్వు ఒక లైన్ చేయి. జంగేబాబు నువ్వు ఒక లైన్ చేయి. శ్రీశైల్ బాబు నువ్వు లైన్ అయితే శేఖర్ నీ ఎందుకు ఒక లైన్. అమ్మ మీరు ఖాళీ వాళ్ళు జరగండి. శేఖర్ నీ దగ్గర నుంచి 2 లైన్లు వస్తాయి. పెంచిన వాళ్ళు కొద్దిగా వెనుకకి వెళ్ళాలని మనం చేస్తా ఉన్నాం. అమ్మ కొంచెం వెనక జరగాలి. పెద్దమ్మ నీళ్లు ఎక్కువగా తీసుకురాకండి. పెద్ద పెద్ద బిందెలుగా చిన్న బిందెలోనైనా తీసుకొచ్చినా చాలు. ఇక్కడ బురద అవుతుంది, భక్తులకు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని గమనించి చిన్న చిన్న బిందెల్లో తీసుకురావాలని మనం చేస్తాం. అందరికీ భగవంతుడికి మంచిగా సమర్పించాలని ముందల సాగబోయాలని అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసుకొని మనం చిన్న చిన్న బిందెల్లో తీసుకొచ్చినట్టయితే బాగుంటుంది. దయచేసి గమనించాలని అందరూ కోరుకుంటున్నాం. బోనం సమర్పించిన భక్తులందరూ వెనక్కి వెళ్ళాలి. ప్లీజ్ దయచేసి ఇక్కడ తిరిగే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ప్రదక్షిణలు చేసినటువంటి మహిళలు మరి భక్తి భావంతో ఆధ్యాత్మిక చింతనతో ప్రదక్షిణలు చేయండి. ఎందుకంటే ఈ బొడ్రాయి నాభిశిల అంటే శ్రీ మహాలక్ష్మి అంశమైన ఈ యొక్క కార్యక్రమాల్లో భాగం పంచుకొని ఈ బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమాల్లో సమర్పించుకునే భక్తులు ఎవరైనా ఆ మైకు దగ్గర కూర్చున్నారు. ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులు వాళ్ళకి అక్కడికి వెళ్ళి మీరు సమర్పించుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుని మేము కూడా ఈ యొక్క కార్యక్రమంలో మా వంతు సహాయ సహకారాలు అందించాలనుకునే వాళ్ళందరూ కూడా దయచేసి కూడా అక్కడికి వెళ్ళి మీ శక్తి కొలది సమర్పించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మన ఒడ్డపల్లి పాపయ్య గారి అక్కగారైనటువంటి బాలమోని నారయ్య సత్తయ్య దంపతులు ఊరిపల్లి వాస్తవ్యులు 510 రూపాయలు సమర్పించున్నారు. వారి వారి కుటుంబము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా గ్రామానికి విచ్చేసినటువంటి బంధువులు తిప్పట్టి
యాదగిరి రెడ్డి గారు, తిప్పర్తి యాదగిరి రెడ్డి గారు 210 రూపాయలు, తిప్పర్తి నర్సిరెడ్డి గారు 210 రూపాయలు, నాగిళ్ళ వాస్తవ్యులు కుమ్మరి నారయ్య గారు 210 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మన గ్రామానికి చేసినటువంటి బంధువు లక్ష్మమ్మ గారి దంపతులు మరి 520 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మరి ఈ ఉత్సవ భాగంలో భాగస్వామ్యం వహించినందుకు వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కోటయ్య గారు 100 రూపాయలు సమర్పించున్నారు. మరి వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. బోనం సమర్పించిన వాళ్ళు కొద్దిగా వెనుకకు జరగాలి, దయచేసి ఏమనుకోవద్దు. ఇంకా వెనుకకు జరగనమ్మా ప్లీజ్. బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణలు చేసే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బోనం సమర్పించిన భక్తులందరూ కూడా వెనక్కి జరగాలి. అమ్మా జరగండి ప్లీజ్. మరి రెడ్డవోని పెంటే గారి బంధువు ఆరుట్ల వాస్తవ్యులు కావలి సుగుణమ్మ గారు 101 రూపాయలు సమర్పించినారు. వారి కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఆరుట్ల వాస్తవ్యులు కావలి కృష్ణయ్య గారు రెడ్డగోని పాండు గారి బంధువులు 101 రూపాయలు సమర్పించున్నారు. మరి వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మేము ముందల వేయాలి, ముందల దయచేసి. మన కొనుగోలు వాస్తవ్యులు కృష్ణయ్య గారు 501 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. కందుకూరు వాస్తవ్యులు ఎట్ల సంజీవ గారు 150 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. మస్కూరి భారతమ్మ గారు 100 రూపాయలు సమర్పిస్తున్నారు. వారి కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మన గ్రామ వాస్తవ్యులు జింకల తిరుపతయ్య గారు 511 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఆధ్యాత్మిక చింతనతో విచ్చేసి ఇక్కడ విరాళాలు ప్రకటించినటువంటి దాతలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీశైమ 2 నిమిషాలు ఆపి వాళ్ళ లైన్లో రమ్మని. రెడ్డమోని నీలయ్య కీర్తిశేషులు ధనజయ గారి కుమారుడు రెడ్డమోని నీలయ్య ముదిరాజు గారు 300 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. నామా నాయక్ తండ వాస్తవ్యులు సోమ్లా నాయక్ గారు 110 రూపాయలు సమర్పించినారు. వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మాలేపల్లి వాస్తవ్యులు గద్ద రాములమ్మ గారు 101 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. తోలపల్లి వాస్తవ్యులు పిట్టల దుర్గయ్య గారు 550 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము.
అంతంపేట వాస్తవ్యులు బొర్రా రాములు గారు 101 రూపాయలు సమర్పిస్తున్నారు. వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మాడుగుల వాస్తవ్యులు బుద్ధా బక్కయ్య గారు 100 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని సమర్పించున్నారు. వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. మన గ్రామ గోపిడి కృష్ణారెడ్డి గారి కూతురు ప్రణిత నవీన్ రెడ్డి గారు ఎవరు సార్ 2016 రూపాయలు సమర్పించున్నారు. మన గ్రామ కృష్ణారెడ్డి గారు కూతురు ప్రణిత దంపతులు 2016 రూపాయలు సమర్పించున్నారు. వారి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. సమర్పించున్నారు. వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. మేడిగడ్డ శంకర్ నాయక్ గారు 100 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. మన గ్రామ వాస్తవ్యులు గోపిడి కృష్ణారెడ్డి గారి కుమారుడు ప్రవీణ్ రెడ్డి దంపతులు 2016 రూపాయలు సమర్పిస్తున్నారు. మరి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. అల్మాస్ కూడా వాస్తవ్యులు బొడ్డుపల్లి శేఖరాచార్య గారు 101 రూపాయలు సమర్పించినారు. ప్రసన్న దంపతులు 101 రూపాయలు సమర్పించినారు. వారి కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా మన గ్రామ వాస్తవ్యులు గోపిడి వెంకటరెడ్డి గారి కుమారుడు వేణుగోపాల్ రెడ్డి గారు 11 రూపాయలు సమర్పిస్తున్నారు. వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా గోపిడి వెంకటరెడ్డి గారి అల్లుళ్ళు మండిగారి వాస్తవ్యులు చంద్రశేఖర్ రెడ్డి దంపతులు 11 రూపాయలు సమర్పిస్తున్నారు. వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మరి వారికి నిర్వహణ కమిటీ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత రాయాలి పైసలు కూడా అదేవిధంగా మన కొలకలపల్లి గ్రామ ఆడపడుచు శ్యామలమ్మ టీచర్ గారు 1080 రూపాయలు సమర్పిస్తున్నారు. మరి ఆ బుచ్చయ్య శ్యామలమ్మ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇరవైలు వాస్తవ్యులు బత్తి మహేష్ 101 రూపాయలు సమర్పిస్తున్నారు. వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. రామరెడ్డి పెళ్లి వాస్తవ్యులు పాముల ముచ్చమయ్య 201 రూపాయలు సమర్పిస్తున్నారు. వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. సింగారం వాస్తవ్యులు బోడా జంగయ్య దంపతులు 121 రూపాయలు సమర్పిస్తున్నారు. వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. కట్టె సాయి కుమార్ గారు 200 రూపాయలు సమర్పించారు. చింతల జంగయ్య గారు 101 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబం కూడా బొల్లవోని వెంకటయ్య సాకలోనిపల్లి 100 రూపాయలు సమర్పించారు. చిత్తపట్ల పోలపల్లి జంగయ్య గారు 100 రూపాయలు సమర్పించారు. 500 రూపాయలు సమర్పించారు. 100 రూపాయలు విశ్వనాథ్ వెంకటరమణ్ వెలుగుతండ 100 రూపాయలు సమర్పించారు. వీరేడు శ్రీశైలం పోలపల్లి పద్మ శ్రీశైలం 200 రూపాయలు సమర్పించారు. ఏనుక బజారు 200 రూపాయలు. 300 రిటర్న్
కొప్పుల వెంకటేష్ సైదవాల్ అండియా 100 రూపాయలు సమర్పించారు. ఎల్మంజ 55 రూపాయలు సమర్పించారు. కృష్ణాంపల్లి పంపుల వెంకటయ్య గారు 100 రూపాయలు సమర్పించారు. గొడుకుల్ల మోటాల మహేష్ గారు 100 రూపాయలు సమర్పించారు. నార్త్ నారం దేవునికి 100 రూపాయలు సమర్పించారు. నల్లవేలి నారయ్య 100 రూపాయలు దేవునికి సమర్పించారు. సింగారం సీను దేవునికి 50 రూపాయలు సమర్పించారు. సింగారం గుండాలు దేవునికి 50 రూపాయలు సమర్పించారు. మాధవూరి నరసింహ నల్లవెల్లి 150 రూపాయలు సమర్పించారు. మేడిపల్లి శంకరయ్య గారు 100 రూపాయలు దేవునికి సమర్పించారు. ఆకిటి వెంకటయ్య గారు 500 రూపాయలు దేవునికి విరాళంగా సమర్పించారు. సభావత్ రాజశాంతి 100 రూపాయలు సమర్పించారు. కర్తాల వాస్తవులు ఎనుగొండ పర్వతాలు తాట్పారి వార్తలు 100 రూపాయలు. మాడుగుల కుంభ నరసింహ 101 రూపాయలు సమర్పించారు దేవునికి. రవీన్ గోరింక 100 రూపాయలు సమర్పించారు దేవునికి. 520 రూపాయలు సమర్పించడం జరిగింది. కొంచెం దూరం. మారగోని యాదవ్ బసుమాల 100 రూపాయలు దేవునికి సమర్పించారు. మేరవ స్వామి 100 రూపాయలు దేవునికి సమర్పించారు. మాడుగుల జంగయ్య చింతపల్లి 100 రూపాయలు దేవునికి సమర్పించారు. నీరెలపల్లి కడారి యాదమ్మ 100 రూపాయలు దేవునికి సమర్పించారు. గుట్టి జంగయ్య ఆరుట్ల 50 రూపాయలు దేవునికి సమర్పించారు. సురిగి శివ ఎక్కడున్నా ఇక్కడ మండపం దగ్గర కాదు. సురిగి శివ సరికొండ గుండాలు దేవునికి 100 రూపాయలు సమర్పించారు. మంచాల చంద్రగల దేవునికి 100 రూపాయలు సమర్పించారు. నర్సాపల్లి కొత్త యాదవ్ గారు దేవునికి 121 రూపాయలు దేవునికి విరాళంగా సమర్పించారు. సుత్తపల్లి పందుల కృష్ణ గారు దేవునికి 150 రూపాయలు దేవునికి సమర్పించారు. పప్పు జంగమ్మ గారు 101 రూపాయలు దేవునికి సమర్పించారు. రామకృష్ణ 100 రూపాయలు సమర్పించడం జరిగింది. కోడియ కొండలు చౌదరిపల్లి వాస్తవులు 100 రూపాయలు దేవునికి సమర్పించారు. 1 రూపాయలు సమర్పించడం జరిగింది. ఎక్కువపల్లి గంటి గెలువయ్య గారు దేవునికి 100 రూపాయలు సమర్పించారు. గొడుగుల్ల చింతల మహేష్ గారు 150 రూపాయలు దేవునికి సమర్పించారు. 111 రూపాయలు సమర్పించడం జరిగింది. కర్తాల గ్రామవాసి గడియ గౌరవం ఈద ముత్తయ్య 101 రూపాయలు దేవునికి సమర్పించారు. 100 రూపాయలు సమర్పించడం జరిగింది. బొడ్డు నారే 105 రూపాయలు దేవునికి సమర్పించారు. గడియ గౌరవం ఈద ముత్యాలు సింగారం చెన్నయ్య 51 రూపాయలు దేవునికి సమర్పించారు. పేట గుండగూడెం జంగయ్య గారు దేవునికి 101 రూపాయలు సమర్పించారు. బ్రాహ్మణపల్లి పందుల యాదయ్య గారు 100 రూపాయలు దేవునికి సమర్పించారు. నర్సాపల్లి సీదా భాస్కర్ 111 రూపాయలు దేవునికి సమర్పించారు. ఎక్కువపల్లి బదిరిపల్లి సత్యనారాయణ దేవునికి 101 రూపాయలు సమర్పించారు. ముదివేను 100 రూపాయలు సమర్పించారు. ఎర్రగడ్డ చంద్రయ్య దొడ్లపాడు వాస్తవాలు 110 రూపాయలు సమర్పించారు. రావులపల్లి వాస్తవాలు నలమాలి సత్తయ్య 100 రూపాయలు సమర్పించారు. నర్సిల్ యాదవ్ గారు 100 రూపాయలు సమర్పించారు. 100 రూపాయలు సమర్పించడం జరిగింది. కట్టరాములు దేవపాల వాస్తవాలు 150 రూపాయలు సమర్పించారు. బండి ఈదే గురుకుల వాస్తవాలు 100 రూపాయలు సమర్పించారు. ముదివేర్ పుట్టి అంజయ్య 50 రూపాయలు సమర్పించారు దేవునికి. ధోనిబావుల కట్ట నరసింహ గారు 101 రూపాయలు సమర్పించారు. ధోనిబావుల కట్ట సాలమ్మ 51 రూపాయలు సమర్పించారు దేవునికి. గుల్లకుంట నరసింహ పేట 50 రూపాయలు దేవునికి విరాళంగా సమర్పించారు. సంతోష్ మేధావత్ 200 రూపాయలు దేవునికి విరాళంగా సమర్పించారు. రాజా సత్యవారి గీసేస్తులు అమ్మవారి దేవునికి 100 రూపాయలు సమర్పించారు. శ్రీకాంత్ 101 రూపాయలు సమర్పించడం జరిగింది. కర్తాలు ఉడదన్న విష్ణు బ్రహ్మల గారు సమర్పించడం జరిగింది. దేవునికి 500 రూపాయలు విరాళంగా సమర్పించారు. నరసింహ 120 రూపాయలు సమర్పించడం జరిగింది. ఏనుక యాదవ్ గారు 100 రూపాయలు దేవునికి సమర్పించారు. గోవిందాల వెంకటయ్య
జరిగింది. పువ్వాకు వెంకటయ్య 100 రూపాయలు దేవునికి సమర్పించారు. వింజమూరు నిమ్మయాదవ్ గారు దేవునికి 100 రూపాయలు సమర్పించారు. మూడగోని మాయగోని జానయ్య కొట్ల పోషయ్య 100 రూపాయలు సమర్పించారు దేవుడికి. తిరుగలపల్లి శిశవాడ పెద్దయ్య గారు బిట్ల భూపాల్ సమర్పించున్నారు. బిట్ల భూపాల్ రెడ్డి ఇరగల వాస్తవ్యులు 100 రూపాయలు దేవుడికి సమర్పించారు. గుడకొండ చిన్న జంగమ్మ గారు 50 రూపాయలు, చిత్తల జంగమ్మ గారు 50 రూపాయలు సమర్పించున్నారు. చెల్ల ప్రదీప్ రెడ్డి 101 రూపాయలు దేవునికి సమర్పించారు. వారి వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మూదాల అండాలు భిక్షమయ్య 50 రూపాయలు సమర్పించున్నారు. చిన్నపెట్టి 100 రూపాయలు దేవునికి సమర్పించారు. ఎర్రముంటపల్లి రామరెడ్డి గారు అన్నిరెడ్డి 500 రూపాయలు దేవునికి సమర్పించారు. పిన్నపరెడ్డి కుట్రగడ్డ 51 రూపాయలు వివరాలకు ఇచ్చారు. తిరుగల్లపల్లి ఉడతల నరసింహ 100 రూపాయలు దేవునికి వివరాలకు ఇచ్చారు. ఉడతాట్ పాండు కరికొండ వాసాలు కూడా కృష్ణ గారు 100 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబం కూడా ఆయురారోగ్యంతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. రంగి లక్ష్మయ్య గారు దేవునికి 101 రూపాయలు సమర్పించారు. మాండోత్ మాన్సింగ్ 200 రూపాయలు దేవునికి వివరాలకు ఇచ్చారు. ముదివేలు వాస్తవ్యులు పుగాకు జంగయ్య గారు 501 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. కృష్ణాపల్లి మూర లక్ష్మయ్య దేవునికి 50 రూపాయలు దేవునికి వివరాలకు ఇచ్చారు. ఏడుపల్లి పట్టలింగ స్వామి 100 రూపాయలు దేవునికి వివరాలకు ఇచ్చారు. వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో కృష్ణాపల్లి ఏట కృష్ణ 50 రూపాయలు సమర్పించారు. ఏడుపల్లి సత్యరెడ్డి గారు 50 రూపాయలు సమర్పించినారు. సాగలోనిపల్లి ఒట్టపల్లి పరమేశ్వర 100 రూపాయలు దేవునికి వివరాలకు ఇచ్చారు. సమర్పించినారు. వారి కుటుంబం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. కుమ్మ ముత్యాలు దేవునికి 101 రూపాయలు మల్లెపల్లి వాసలు వివరాలకు ఇచ్చారు. మట్ట యాదయ్య కొరకపల్లి వాసలు 500 రూపాయలు వివరాలకు ఇచ్చారు. సమర్పించడం జరిగింది. వివరాలకు ఇచ్చారు. సుద్దపల్లి సాగల్ కామోజీ బాలయ్య 201 రూపాయలు మానుల సమర్పించడం జరిగింది. వాస్తవులు 200 రూపాయలు వివరాలకు ఇచ్చారు. ఏకాల పెద్దయ్య పెంటయ్య తిరుమలపల్లి వాస్తవులు 50 రూపాయలు వివరాలకు ఇచ్చారు. 101 రూపాయలు సమర్పించడం జరిగింది. గండిపల్లి అబ్బాయి సోనంపల్లి నిరంజన్ 101 రూపాయలు అందజేయడం జరిగింది. పుల్రెడ్డి కృష్ణారెడ్డి గారు రంగాపూర్ వాస్తవ్యులు 205 రూపాయలు అందజేయడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన టిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి గారికి బొడ్రాయి కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. రంగారెడ్డిపల్లి గ్రామవాసులు 100 రూపాయలు అందజేయడం జరిగింది. సరికొండ గ్రామవాసులు జల్ల పెద్ద జంగయ్య 110 రూపాయలు అందజేయడం జరిగింది. నాగిళ్ళ నక్క రాములు గారు 50 రూపాయలు సమర్పించడం జరిగింది. ఆరిట్ల డబ్బికారు రాజు గారు 101 రూపాయలు సమర్పించడం జరిగింది. మస్న దామోదర్ కుమారులు 1116 అందజేయడం జరిగింది.
తుంగపాడు డబ్బా ఆంజనేయులు గారు 200 రూపాయలు చదివించారు. నర్సిరెడ్డిగూడెం శంకర్ మహేష్ గారు 100 రూపాయలు చదివించారు. 111 రావిలాల్ లక్ష్మీనారాయణ గారు నిల్చున్నారు వాస్తవ్యులు. ఇల్లపల్లి వినోద్ కుమార్ గారు 100 రూపాయలు. 20 చెన్నారెడ్డి గారు 200 రూపాయలు. ఎట్ల కిషన్ గారు మాడుగుల వాస్తవ్యులు 50 రూపాయలు. నల్లవెల్లి గురిగా అది ఎప్పుడు నేనే చదివేదాన్ని.